వచ్చింది 11వ తారీఖు నాడు ఓట్లు. ఎవరో ఓటేయాలి? మనం మనకు అన్నం పెట్టిన వాళ్ళకు, మనకు పని చేసిన వాళ్ళకు, మనను మంచిగా చూసిన వాళ్ళకు ఓటేయాలి. ఇవాళ గజ్వేల్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు గజ్వేల్ ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నది గుండె మీద చేసుకొని చెప్పండి. ఇవాళ ఈ రోడ్డు ప్రజ్ఞాపూర్ గజ్వేల్ రోడ్ అప్పుడు ఎట్లుంటుండే, ఇప్పుడు ఎట్లయిందో ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఆ రోజు గజ్వేల్ దవాఖానా పందులతో నిలయంగా ఉంటుండే. ఇవాళ గజ్వేల్ దవాఖానా ఎంత ముద్దుగా అయిందో, పేదలకు సేవలు ఎట్లా అందుతున్నాయో మీరే ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. గజ్వేల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావచ్చు. ఎందుకు మా అక్క చెల్లెళ్ళు బతుకమ్మలు వేయాలంటే ఊర చెరువు అప్పుడెట్లుండే, ఇప్పుడు ఊర చెరువు ఎట్లయిందో మీకు తెలియదా? ఆడ గజ్వేల్ల పాండవుల చెరువు అప్పుడెట్లుండేనో ఇప్పుడు ఎట్లయిందో మీకు తెలియదా? నేను చెప్పాలనా? గజ్వేల్ కు రైలు తెచ్చింది ఎవరు? గజ్వేల్ కు ఆర్టీఓ ఆఫీస్ తెచ్చింది ఎవరు? గజ్వేల్ కు 250 పడకల దవాఖానా తెచ్చింది ఎవరు? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పనులు జరిగినాయి. మరి అలా మీ అందరికి నేను చెప్పడం కంటే మీకే ఎక్కువ తెలుసు. ఆడవిళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చింది కేసీఆరా కాదా? అంతకుముందు కాంగ్రెస్ వాడు 1 రూపాయి ఇచ్చినా? షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి. ఏ పేదింటి ఆడపిల్ల పెళ్లి పెట్టుకున్నా 1,116 రూపాయలు మన కేసీఆర్ మన ఇంటికి పంపిండు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? ఆడవిళ్ళంతా కేసీఆర్ దిక్కే ఉన్నారని ఇక నేను తులం బంగారం కలుపుతా అన్నాడు. కలిపిండా? ఆనాడు 80,000 ఉన్న తులం రేవంత్ రెడ్డి వచ్చినాక 1,20,000 అయింది. అయిందా లేదా? బంగారమే తీయలే కానీ ధర మాత్రం డబుల్ అయిపోయింది. అయిందా లేదా? పోనీ 1,116 సక్కగిస్తుండా అంటే పిల్ల పుట్టినా చెక్కత్తలేదు. కేసీఆర్ ఉండగా చెప్పని అందించు. లగ్గమైన రిసెప్షన్ అప్పులు కట్టుకుంది వెళ్ళు, పెళ్లి ఖర్చులు కట్టుకుందాం. ఇప్పుడు పిల్ల ఉంటే 21 దినానికి కలుపుతలేదు. ఇవాళ వడ్డీకే పోతున్నాయి. తులం బంగారం లేదు, ఆ కళ్యాణ లక్ష్మి సక్కగిచ్చింది లేదు. బిడ్డ కాన్పుకు పోతే ఇప్పుడే మా డాక్టర్ సాబ్ చెప్పినట్టు 13,000 ఇచ్చి బయట తల్లి కన్నం పెట్టి లోపల బిడ్డ కన్నం పెట్టి కేసీఆర్ కిట్టు చీరలు ఉంటుండే. అందులో అన్ని జాన్సన్ పౌడర్లు, సబ్బులు, నూనె అన్ని ఉంటుండే. మంచిగా కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ ప్రజ్ఞాపూర్లో దించలేదా? ఎందుకు మాయమైంది? బతుకమ్మ చీరలు మాయమైనాయి, గొల్లోళ్లకు గొర్రెలు మాయమైనాయి, మా ముదిరాజులకు బెస్తవులకు శాప పిల్లలు మాయమైనాయి, దళిత బంధు బంద్ అయిపోయింది. ఏదన్నా కొత్తగా వచ్చింది ఏమైనా ఉన్నదా? ఉన్న ఎగబెట్టుడు తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏమున్నది? అప్పుడేమో ఆశ పెట్టిండు. కేసీఆర్ ఉండగా బీడీలు చేసుకునే వాళ్ళకు, ముసలోళ్లకు, భర్త చనిపోయిన వాళ్ళకు 200 ఉన్న పెన్షన్ 2,000 చేస్తా అంటే చేసిందా లేదా? చెల్లె చేసిందా లేదా? 200 చేస్తా అంటే కుర్చీలో కూర్చున్నాక నెలకే 2,000 ఇచ్చిండు మన కేసీఆర్. మరి రేవంత్ రెడ్డి ఏం చేసిండు? అరే ముసలోళ్ళంతా కేసీఆర్ దిక్కే ఉన్నారు, ఇక నేను 4,000 ఇస్తా అన్నాడు. బీడీలు చేసే వాళ్ళకి 4,000 ఇస్తా అన్నాడు. 4 రూపాయలన్నీ ఇచ్చిండు. చెల్లె 4 రూపాయలన్నీ వచ్చినాయా? ఎంత మోసం! నేను మొన్న అసెంబ్లీలో పట్టుకొని ఏమైనా 26 నెలలు అయింది, ఇక సగం అయిపోయింది. 5 ఏళ్లలో సగం అయిపోయింది నువ్వు కుర్చెక్కి. మరి ఇక సగం దినాలు అయిపోయింది, ఇంకెప్పుడు ఇస్తావు 4,000? 26 నెలలు అంటే నెలకు 2,000 అంటే అవ్వకు తాతకు 52,000 బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. పడ్డా లేదా? నెలకు 2,000, 26 నెలలు ఎంత అవుతుంది? 52,000 రూపాయలు అవుతుంది. మరి 52,000 బాకీ పడ్డావు, ఇంకెప్పుడు ఇస్తావు 4,000 పింఛను అని అడిగిన దానికి సమాధానం లేదు. అక్క చెల్లెలకు మహాలక్ష్మి అన్నాడు, నెలకు 2,500 జీతం పడ్డట్టు బ్యాంకులు వేస్తా అన్నాడు. పడ్డదా? ఏ అక్క కన్నా చెల్లె కన్నా వచ్చినాయా 2,500? రాలే. ఏమన్నంటే బస్ ఇచ్చిన ఫ్రీగా అంటాడు. ఆడోళ్ళకి ఫ్రీ అన్నాడు, మగవాళ్ళకు డబుల్ టికెట్ కొట్టిండు. ఆడోళ్ళకి ఫ్రీ, మగవాళ్ళకి 10 రూపాయల టికెట్ 20 చేసాడు. ఇక నువ్వు ఇచ్చిందేమన్నది? ఆ బస్సు ఆపులు లేదు, వాళ్ళకి కాలు వేద్దామంటే జాగలేదు. అది బస్సులు కమ్మి చేసిండు, మగవాళ్ళకు డబుల్ టికెట్ కొట్టిండు. మహాలక్ష్మి మాత్రం మహాలక్ష్మి ఎగబెట్టినావు, కేసీఆర్ గిట్ ఎగబెట్టినావు, 4,000 పింఛన్ ఎగ్గొట్టినావు, 2,500 ఎగ్గొట్టినావు. అన్ని రైట్, అన్ని ఎగ్గొట్టిండా లేదా?
దయచేసి ఆలోచన చేయండి. నేనేమంటున్నాను, 2.5 నుంచి ప్రజ్ఞాపూర్ బస్ స్టాండ్ ఆగబట్టి పెట్టిన దరిద్రులు ఇంకా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడుగుతారు. నేను అంటున్నాను, ఏది మీరు చేసిన రూపాయి పని ఏమన్నా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నాను. బతుకమ్మ సీరలు ఎక్కొట్టుడు, రైతు బంద్ ఎక్కొట్టుడు, రైతు బీమా ఎక్కొట్టుడు, లేకపోతే మా కేసీఆర్ కిట్ ఎక్కొట్టుడు, గొర్రెలు బంధు పెట్టుడు, మా మైనారిటీ బంధు పెట్టిండ్రు, మా దళిత బంధు పెట్టిండ్రు, మా బీసీ బంధు పెట్టిండ్రు. అప్పుడేం చెప్పిండ్రు? ఏ దళిత బంధు కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండ్రు, మేమంటే 12 ఇస్తామన్నారు. 12 లేదు 10 లేదు, ఒక్కరికన్నా ఇచ్చిరా? అన్ని జూటా మాటలు మాట్లాడి అబద్ధాలు చెప్పి మోసం చేసింది. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, మా ప్రజ్ఞాపూర్ లో తెలుసో తెలియకో ఎవరైనా 4 చేకూర్తు కోటేసింది అనుకో, ఏమంటాడు? నేను 4,000 పింఛన్ ఎగ్గొట్టినా నాకు వేసిండు, వాళ్ళు అడుగుతలేరు వద్దంటారు అంటాడు. నేను 4,000 ఎగబెట్టే కూడా నాకే వేసిండు అంటాడు. ఇప్పుడు నేను ఉండే అక్క చెల్లెలు ఎవరైనా చేకూర్తు కోటేసింది అనుకో, నేను మహాలక్ష్మి 2,500 ఇస్తానని ఎగబెట్టినా వాళ్ళు అయినా నాకే ఓటేసింది, ఇవ్వవలసిన అవసరం లేదనడా? అంటేగా అనడా? మరి వారికి అర్థం కావాలంటే సుక్కు పెట్టాలి. ఆయనకి అర్థం కావద్దా ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజ్ఞాపూర్ లో పొల్లు అయింది అంటే, అక్క చెల్లెళ్ళు అందరు నువ్వు మహాలక్ష్మి వేయలేదు కనుక నిన్ను ఓడగొట్టిండ్రు, రైతు బంధు వేయలేదు కనుక కట్టుకొని రైతులందరూ కారు కేసిండ్రు, కాంగ్రెస్ కు బుద్ధి చెప్పిండ్రు. అవ్వ తాతలందరూ 4,000 పింఛన్ ఇస్తానని ఆగం పట్టినావు కనుక, నువ్వు 4,000 ఇయ్యలేదు కనుక అవ్వ తాతలందరూ కారు కేసిండ్రు, కాంగ్రెస్ ఓడగొట్టిందంటేనే వానికి బుద్ధి వస్తుంది. రావద్దా? నేను అడుగుతున్నాయి, ఏం ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ప్రజ్ఞాపూర్ లో ఓటు అడగాలి? ఏం చెప్పి ఓటు అడగాలి? దయచేసి మీరు ఆలోచన చెయ్యండి. అందువల్ల ఈ రాష్ట్రంలో వీళ్ళంతా కూడా ఆగమాగం చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా పోయినా, అంతరిక్షం పోయినా కుక్క తోక వంకరది. అది బూతులు తప్ప ఇంకేమన్నా వస్తాయా? కేసీఆర్ జాతిపిత ఎట్లయితాడు అంటాడు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? అసలు ఈ తెలంగాణ, ఈ స్వరాష్ట్రం ఎట్లొచ్చింది? కేసీఆర్ త్యాగాలతోని ఆయన ఆమరణ నిరాహార దీక్ష పడితే మీరందరూ కూడా దీక్ష పట్టింది కదా. తెలంగాణ కోసం మీరందరూ బయలుదేరలే రోడ్ల మీదకి. ఈ రేవంత్ రెడ్డి నన్ను ఒక్కనాడని జై తెలంగాణ అన్నాడా? ఈ మొగానికి తెలంగాణ తెచ్చిన దాంట్లో మీరు అమరులు. కేసీఆర్ ఇంతమంది కొట్లాడి మనం తెలంగాణ తెచ్చినాం. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చిన అసలు అది వచ్చేపట్టే నువ్వు ఇలా కుర్చీలో కూర్చున్నావు. కేసీఆర్ ముమ్మాటికి జాతి పిత, రేవంత్ రెడ్డి బూతు పిత. వీడు బూతులు తప్ప ఏమన్నా ఎవరికి? అరే నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఏం మాట్లాడాలి? ఇగో నేను 4,000 పింఛన్ రేపటికే ఇస్తున్నా అని చెప్పాలి. లేకపోతే నేను మహిళలకు బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టి ప్రామిసరీ నోటు మీద 2,500 ఇస్తా అన్నా ఇక రేపటి నుంచి ఇస్తా అని చెప్పాలి. గది చెప్పాడు. అదేం మాట్లాడితే బూతులు, తిట్టుడు. అరే కేసీఆర్ ఏమో నీ పొలాలకు నీళ్ళు ఎట్లా దేవాలని తనలాడిండు, మీ ఇళ్లకు మంచి నీళ్ళు ఎట్లా దేవాలనో తనలాడిండు, రోడ్లు ఎట్లా వేయాలనో తనలాడిండు. బీసీ ఆడపిల్లల కోసం మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు పెట్టిండు, బీసీ పిల్లల కోసం గురుకుల పాఠశాలలు పెట్టిండు, ఎస్సీ పిల్లల కోసం ఎస్సీ గురుకులాలు పెట్టిండు, ఎస్సీ ఆడపిల్లల కోసం ఎస్సీ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలు పెట్టిండు. అరే పిల్లల చదువుల కోసం కేసీఆర్ ఆలోచించిండు, ఆడపిల్లల కోసం కేసీఆర్ ఆలోచించిండు. మా ముస్లిం మైనారిటీ పిల్లలు చదువుకోవడానికి టిమ్రీ స్కూల్ పెట్టలేదా? गजवेल में टिमरी स्कूल 2 स्कूल लगाए तो हमारी माइनॉरिटी के बच्चे और बच्ची कितना अच्छा इंग्लिश मीडियम में पढ़ ले रहे। रेवंत रेड्डी आने के बाद 1 रुपया का काम हमारे मुसलमानों के लिए कुछ हुआ क्या? 1 पैसा का काम हुआ क्या? मैं पूछना चाहता हूँ। కేసీఆర్ కిట్ ఇచ్చింది కేసీఆర్, మంచి ఆసుపత్రి కట్టి పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది కేసీఆర్, మంచి నీళ్లు. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఇదే గజ్వేల్ 3 రోజులకు ఒక్కసారి నల్లొచ్చు. యాదుకుందా ప్రజ్ఞాపూర్లో 3 రోజులు 4 రోజులకు ఒక్క నల్ల బిందెలు కొట్లాడితే సొట్టలు పడుతుండే. యాదుకుందా? మర్చిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు నల్లిస్తే ఇంత నీళ్లు పడుతున్నాయి. కేసీఆర్ వచ్చింది ఇంకా బిందెలు లేవు, సొట్టలు లేదు, రోడ్డు మీద గోవులు లేదు. ఇండియాలో మళ్ళా కాంగ్రెస్ వచ్చినాక మున్పట్లకి నల్లా చూసుకోండి. కేసీఆర్ ఉన్నప్పుడేమో ఇంటికైతే ఉల్లిగడ్డకు అల్లంకు నీళ్లు పడుతుంది.
ఇప్పుడు జర మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, మున్పట్టింది నీళ్ళు వస్తున్నాయా? జర కింది మీద చేస్తలేరా? యాద్ చేసుకుని ఒకసారి ప్రతి అవ్వ పొద్దుగా లేచి బిందె నీళ్ళల్లో కేసీఆర్ ముఖం చూస్తుంది, అవునా కాదా? అప్పుడు భుజాలు కాయలు కాయలే మోసి, భుజాలు కాయలు కాసినా లేవా? సైకిల్ కు అటొక్కటి ఇటొక్కటి, అదేంటి బకెట్ వేసుకొని నీళ్లు తేలేదా? ఇప్పుడు ఉన్నాయా బకెట్లు? ఉన్నాయా బిందెలు ఉన్నాయా? ఇంట్లో నల్ల దింపితే బంగ్ల మీదకి వచ్చినట్టు చేసింది కదా కేసీఆర్, మర్చిపోదామా? సర్ది తిన్న రేవు తలవాలనా వద్దా? దయచేసి ఆలోచన చేయండి. ఇగో ఏమున్నా 2 ఏళ్ళు అయితే మళ్ళా కేసీఆర్ సీఎం అవుతాడు, అయినా కాదా? అందరు యాద్ చేసుకుంటున్నారు, అరే పెద్ద మనిషి మంచిగుండే, పెద్ద మనిషి మంచిగుండే అంటున్నా లేదా? వీడెక్కడ దొరికిండు బుడ్బుడుకుల లెక్క అంటలేరా? ఏమున్నది? ఏమైనా 4000 పింఛన్ ఎప్పుడు ఇస్తావంటే నీ లాగో తొడలు దొరకొట్టాను. అరే అక్క జిల్లాలకు 2500 ఎప్పుడు ఇస్తావు రాబాయ్ అంటే నీ పేర్లు తీసుకొని మెడలేసుకొని తిరుగుతా అంటాడు. గిమ్మి తప్ప ఏమన్నా మంచిగా మాట్లాడే ముచ్చట ఉన్నదా? మొన్నేందో హార్వర్డ్ తీసుకొని ఆగమైదామా? నువ్వు 2000 ఇస్తారేమో చెల్లె, ఆ 2000 నీ పింఛన్ ఇస్తే నెల వస్తుంది కదా, కా పని చేయాలి. కేసీఆర్ చెప్తే ఈ పాటికి 4000 అయిపోవు, కానీ రేవంత్ రెడ్డి గెలిచి 26 నెలలైనా కాలే. ఆలోచన చెయ్యండి. అందువల్ల ఈ ముగ్గురిని గెలిపియండి. నేను తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాం. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఇప్పటిదాకా ప్రజ్ఞాపూర్ గజ్వేల్ను చక్కగా అభివృద్ధి చేసుకున్నాం, రేపు కూడా మంచిగా చేసుకుందాం. మళ్ళా పాత రోజులు రావాలి, మళ్ళా ప్రజ్ఞాపూర్ కదర్ పెరగాలి, మన గజ్వేల్ గౌరవం పెరగాలి అంటే మన కారు గుర్తు గెలవాలి. కారు లేకముందు, కేసీఆర్ లేకముందు మన కదరే పెరిగినాం. నేను ఎలక్షన్ అయిపోయింది చెప్తా అంటున్నాను, ఎంత లంగ మాటలు చెప్పుర్రి. ఇప్పుడు కరోనా వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు, గజ్వేల్లో ప్రజ్ఞాపూర్ లో కరోనా వస్తే నేను వచ్చి గల్లీలలో తిరిగిన, భయపడకుండా నేను ఉన్నాను. రెమిడిసివిర్ ఇంజక్షన్లు తెచ్చి ప్రజ్ఞాపూర్ లో పెట్టి ఎవరికన్నా జ్వరం వస్తే ఇంటికే డాక్టర్ ను పంపించినాం మేము. ఆ రోజు మీకు 10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చినాం. కరోనా వచ్చినప్పుడు యాద పుచ్చుకుందో ఉన్నదో లేదో? మీకు 10 కిలోల బియ్యం ఇచ్చినామా లేదా? కరోనా వచ్చినప్పుడు 2 ఏళ్ళు అట్లా ఇచ్చినాం. 1500 రూపాయలు ఇచ్చినాం. ఏదొచ్చినా మేము నిలబడ్డాం. ఇప్పుడు ఆ కరోనాలో కూడా రైతు బంధు పైసలు టైం మీద వేసిందా లేదా కేసీఆర్? కరోనా వచ్చినప్పుడు రైతు బంధు ఆగిందా? మరి ఇప్పుడు ఎందుకు ఆగింది? నువ్వు రైతు బంధు అంటే డిసెంబర్లో ఇచ్చిండు కేసీఆర్, ఇప్పుడు జనవరి అయిపోయి ఫిబ్రవరి వచ్చింది. నారు పోస్తేమి, దుక్కు దున్నితిమి, నాట్లు పడే, కలుపు తీస్తేమి, మందు కూడా వేస్తేమి, ఇంకా రైతు బంధు పడకపోయాను. ఇది మోసం కాదా? మందు సంచులకు కూడా రైతు బంధు అందరా? నేను అంటున్నా రేవంత్ రెడ్డి, ఇప్పటికి 2 రైతు బంధులు ఎగ్గొట్టినావు నువ్వు, ఇది 3వది. మేము ఎలక్షన్ కమిషన్ కు లెటర్ ఇస్తాం, మాకే అబ్జెక్షన్ లేదు. ఎగ్గొట్టిన 2 రైతు బంధులు ఇప్పటి రైతు బంధు వెంటనే వేయాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నాం. బిడ్డ 11వ తారీఖులోగా రైతు బంధు వేయలేదనుకో, నీ కాంగ్రెస్ పార్టీని నిన్ను చీరిసింత గట్టరు మా రైతులు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అరే నీ ముఖానికి మందు సంచులు ఇచ్చే తెలుగున్నారా? కేసీఆర్ ఉండగా ఆటోనికి చెప్తే ఇంటికాడ బాయికాడ 4 సంచులు వేసుకో. ఇప్పుడు లైన్ లో పొద్దుగాల పోయి నిలబెట్టే కూడా ఒక సంచి దొరుకుతుంది. చెల్లె ఎరువు బస్తాలు దొరుకుతున్నాయా? ఎరువు బస్తాలు ఇచ్చే తెలివి లేని దత్తమ్మ ఈ శాతగాని రేవంత్ రెడ్డి కేసీఆర్ ని పట్టుకొని బూతుంది తాడు. నీ ముఖానికి మందు సంచులు ఇచ్చే తెలివి ఉన్నది, నీ ముఖానికి రైతు బంధు ఇచ్చే తెలివి ఉన్నది, నీ ముఖానికి పండిన వడ్లు కొనే తెలివి లేదు నీకు. శాతగా దత్తమ్మ కేసీఆర్ ని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు తిడతా ఉన్నాడు. అరే పనిలో పోటీ పడు, నీకు తెలివి ఉంటే, నువ్వు మొగోనివి అయితే, నీకు దమ్ముంటే కేసీఆర్ కంటే మంచిగా పనిచేసి చూపి నీ ముఖానికి. కేసీఆర్ ఇచ్చిన ఎగ్గొట్టుకుంటా, కేసీఆర్ చేసిన పనులు ఖరాబ్ చేసుకుంటా, కష్టపడి పోరాటాల మీద, త్యాగాల మీద సాధించుకున్న స్వరాష్ట్రాన్ని ఇలా ఆగమాగం చేస్తున్నాడు. ఎంతో కష్టపడి తెచ్చుకున్నాం కదా, ఎంతో గొప్పగా ఈ స్వరాష్ట్రం సాధించుకుంటే ఇలా సర్వనాశనం చేస్తుంది రేవంత్ రెడ్డి. ఇంకా రాష్ట్రం పరువు తీస్తా ఉన్నాడు. భూముల ధరలు పడిపోయినాయి. ఎవరికన్నా ఇంత అద్దెకరం ఉంటే పిల్ల పెళ్లి ఉందంటే ధైర్యం ఉంటుండే, ఓ 10 గుంటలు తీస్తే పెళ్లి అయిపో. ఇప్పుడు కొనటోడు ఉన్నాడా? ఎవడన్నా మరీ చూస్తుండా? ఆగమైందా లేదా? కేసీఆర్ ఉండగా భూముల ధరలు రోజింత పెరిగినాయి, రోజింత ఇంత ధైర్యం పెరిగింది. ఇప్పుడు మొత్తం పాతాళంకే చూస్తుందని ఆగమైపోయింది. ఏది చూసినా అట్లే ఉంది. అరే ఇప్పుడు 150 షటర్లు టుల్లెట్ బోర్డులు పడ్డాయి గజ్వేల. కేసీఆర్ ఉండగా ఇల్లు కిరాయి దొరకపో,
కేసీఆర్ ఉండగా షటర్ దొరకకపోవు. ఇప్పుడు ఎందుకు ఇట్లా ఉంటా అయిపోయింది? ఆలోచన చేసుకోవద్దా మనం? నేను మీ అందరికి దండం పెట్టి కోరేది ఒక్కటే, వీళ్ళని గెలిపిస్తే 5 ఏళ్ళు ఉంటారు, 5 ఏళ్ళు మీ సేవలో ఉంటారు. 2 ఏళ్ళు అయినాక మళ్ళీ వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. మరి అవతల 3 ఏళ్ళు వీళ్ళే ఉంటారా? ఉంటారా? వీళ్ళ నాయకత్వంలో మా ప్రతాప్ అన్న, నేను, డాక్టర్ సాబ్ మేమందరం కూడా కొన్ని పనులు మిగిలిపోయినాయి. ఆ మిగిలిపోయిన పనులు గాని, కొన్ని రోడ్లు గాని, గడ బస్ స్టాప్ కావాలి ఒకటి, గుండనపల్లి కాడ రిక్వెస్ట్ బస్ స్టాప్ గాని, ఈ చిన్న చిన్న పనులు కొన్ని ఉన్నాయి. ఓ వాటర్ ఫిల్టర్ అనో, శ్మశానం అనో అక్కడక్కడ అడుగుతున్నారు. రూపాయికి 80 పైసలు 90 పైసలు చేసుకున్నాం, ఒక 5-10 పైసలు మిగిలిపోయింది. అవి చేయించే బాధ్యత నేను తీసుకుంటా. తప్పకుండా నేను చేపిస్తా. దయచేసి ఈ ముగ్గురిని గెలిపించండి. ఇలా వాళ్ళు వస్తారు, ఆ రేవంత్ రెడ్డి అడగో లంచాలు తింటుండు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.